వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం మనకి ఎలానో ఒకలా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లు, కొబ్బరి ఇలా ప్రతి ఒక్క భాగం చాలా మంచిది. అలానే కొబ్బరి పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి పువ్వులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు కొబ్బరి పువ్వుకి ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఈ పువ్వుని ఎక్కడ కనిపించినా చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ తింటున్నారు. కొబ్బరి పువ్వులో విటమిన్ సి ఉంటుంది. ఇది అన్ని శరీర కణజాల పెరుగుదల, అభివృద్ధి, మరమ్మతుకు అవసరం. ఇందులో ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి అనేక ముఖ్య ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికల్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయి. వీటితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి. షుగర్ అనేది దీర్ఘకాలిక సమస్య కాబట్టి కొబ్బరి పువ్వు తింటే ఇన్సులిన్ సెన్సేషన్ ని సంతృప్తి పరిచి నియంత్రిస్తుంది. ఈ పువ్వుని తింటే రక్తంలో చక్కెర తగ్గటమే కాకుండా బ్రెయిన్, ఎముకలకి చాలా మంచిది. కొబ్బరి పిండిని కూడా మనం వాడొచ్చు. దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. గోధుమ, మొక్కజొన్న వంటి పిండిలో కలిపితే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. కొబ్బరి పువ్వుని తీసుకోవడం వల్ల గర్భాశయ శుభ్రతకి మంచిది. గర్భధారణ సమయంలో గర్భాశయ ఆరోగ్యానికి చాలా మంచిది. వెన్నునొప్పి నుంచి తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే వెన్నునొప్పిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అదే విధంగా కొబ్బరి పువ్వులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం, జుట్టుని కూడా చక్కగా అందంగా చేస్తుంది. గర్భధారణ టైంలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వచ్చే జుట్టు, చర్మ సమస్యల్ని దూరం చేస్తాయి. కొబ్బరి పువ్వులో సంతానోత్పత్తికి పెంచే గుణాలు ఉన్నాయి. కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులో ఫైబర్, పొటాషియంలు ఉంటాయి. కొబ్బరి పూలని తినడం వల్ల ఎక్కువ బరువు ఉన్న వారిలో రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అధిక రక్తంలో చక్కెర, అధిక కొలెస్ట్రాల్ రెండు గుండె జబ్బులకి కారణాలు. కాబట్టి కొబ్బరిని తింటే ఈ రెండు కూడా పరిష్కారం అవుతాయి. కొబ్బరిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వెయిట్ మేనేజ్మెంట్ లో హెల్ప్ అవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల కొబ్బరి పువ్వులోని పుప్పొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు కొబ్బరి నీళ్లు కడుపుని చల్లబరుస్తాయి. గ్యాస్ట్రిక్, ఇతర సమస్యల్ని తగ్గిస్తాయి. మూత్రాశయాన్ని క్లీన్ చేస్తుంది. కొబ్బరి నీరు మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది. మూత్ర ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. దీంతో సహజంగా వ్యాధికారక క్రిములను బయటకి పంపుతుంది. కొబ్బరి పువ్వులోని గుణాల క్యాన్సర్ కణాలను ప్రేరేపించే ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. అదే విధంగా కొంతమంది ఆడవారికి పీరియడ్స్ టైంలో చాలా సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయడానికి కొబ్బరి పువ్వు హెల్ప్ చేస్తుంది. రక్తస్రావాన్ని సరిచేస్తుంది. శరీర వేడి తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ కొబ్బరి పువ్వు తింటే థైరాయిడ్ కూడా తగ్గుతుంది.